అక్క మొన్న మీ పొలం రొప్పేటప్పుడు నేను వస్తేగానే ఇవాళ నువ్వు రాలే. ఓ పెద్దమ్మ, మీ కాడికి నేను నాటేస్తానికి రాలేదా? ఇప్పుడు మేము పిలిస్తే నువ్వెందుకు వస్తలేవు? అరే నువ్వేం ఫికర్ చేయకతమ్మి, సర్పంచ్కి పోటీ చేయి. ఎట్లా ప్రచారం చేయాలనో, ఎట్లా ఓట్లు గుంజుకరావాలనో నేను చూసుకుంటా. నీ అవ్వ గీంతదానికే బుగులు పడతావురా. పా నేను కూడా వస్తా, పోలీసులతో మాట్లాడతా అని ఒకరికొకరు ఇమ్మతించుకుంటారు. రాజకీయంలో సుతగ్గా అంతేనబ్బా. పొద్దుగాల ఖర్గే సార్ మీటింగుల, పొద్దున్నలో ప్రియాంకమ్మ మీటింగుల. కర్ణాటకలో తెలంగాణ సీఎం సార్ ప్రచారం జోరున్నది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికి ఈడికెళ్ళి పోయి ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి సారు. ఆడసుత కాంగ్రెస్ గవర్నమెంటేనాయే. ఈ పాట దాటితేనే తెలంగాణ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, మీరు హైదరాబాద్కి ఏ అవసరానికి వచ్చినా మీకు సహాయం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నది. కానీ ఓ 5 నెలల కిందట ఎట్లుండే? కర్ణాటక సీఎం సారు, చిన్న సీఎం సారు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసిండ్రు కాంగ్రెస్ కు ప్రచారం వేస్తామని. శివకుమార్ సార్ మీటింగులు అయితే మస్తు రువ్వడి మీద ఉండే. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందన్నట్టు. ఆల రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి పోయి పబ్లిసిటీ చేస్తున్నాడు. కర్ణాటకలో 28 ఎంపీ సీట్లుంటే 26 బీజేపీ గెలిచింది. అప్పట్లా సీఎం సీట్ గుంజుకున్నట్టే ఎంపీ సీట్లు సుతా గుంజుకోవాలని మస్తు తిప్పల పడుతుంది చేయి గుర్తు పార్టీ. తెలుగోళ్ళు ఎక్కువ ఉన్న జాగాలో రేవంత్ రెడ్డి సార్ తోటి ప్రచారం చేపిస్తుంది సుతగా. అందుకే వీళ్ళ కాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి వీళ్ళు సాయం చేస్తుర్రు అన్నట్టు. అంతేకాదు ఓ మల్క కేరళలో కూడా తిరిగి వచ్చిండు. అట్లనే ఆంధ్ర, మహారాష్ట్రకు సుత పోయేది ఉన్నది. చూస్తుంటే మన సీఎం సార్ కు చిన్న చిన్నగా దేశం అంతా ప్రచారం పెరుగుతున్నట్టే.